10:7 దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. అంతేకాకుండా తిమోతికి రాసిన పత్రిక 4:7 మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముచ్చినదని విశ్వాసముతో పోరాడాడు. మరి ప్రజల గుండెలలో ఒక దడ పుట్టించాడు. ఒక వీరుడుగా, మరి దైవ సేవకుడు ఎన్నో లోతైన మర్మాలు అన్య జనాంగముకి, క్రైస్తవులకు మరి తెలియనిటువంటి లోతైనటువంటి మర్మాలను, గ్రంథాలను చదివి మరి తెలియని కొన్ని మంచి మాటలను ప్రజలకు అందించారు. ఆయన చనిపోలేదండి, మన హృదయాలలో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాడు. కానీ దురదృష్టకరము, క్రైస్తవులకు ఎంతో లోటు. అలాంటి వ్యక్తులు మన దేశానికి, ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉండాలి. మరి అలాంటి మంచి దైవ చనిపోవడం అనేది చాలా దురదృష్టకరము. అలాంటి మరణం ఎవరికి కూడా రాకూడదు. అనేకమైనటువంటి ఇలాంటి మరణాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. కానీ ఒక పౌలు, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఎలాగైతే హతసాక్షులయ్యారో అలాగే ప్రగడాలన్నా కూడా హతసాక్షులయ్యాడు. ఆయన అన్య జనుల గుండెలలో ఒక దడను గుర్తించాడు. ఇంట్లో కూడా అన్న కూర్చుంటే సమాధానం చెప్పలేక మరి హతం చేసి ఈరోజు వాళ్ళు గెలిచారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఓడారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పటికే వాళ్ళ జీవితాలు కూడా తారుమారు కావచ్చు. దేవుడు ఉగ్రత ఎవరు తప్పించలేరండి. వారు కూడా అన్నలాగా ఇంకా గొప్ప పరిచర్య చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎంతో హైదరాబాద్ పట్టణం నుంచి అన్న చనిపోయిన స్థలం దగ్గరకు వచ్చి మరి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం, మరి అన్న మీద ఉన్న అభిమానం, వాళ్ళ కుటుంబం మీద ఉన్న ప్రేమ, మరి అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాము. మరి లోటు ఎవరు తీర్చలేరు. ప్రతిదినము వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతిదినము అన్నని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అన్న చెప్పిన మెసేజ్లను విన్నప్పల్లా ఒక కన్నీటి బొట్టు కూడా రాలకుండా ఉండదండి. అలాంటి మంచి వ్యక్తి, పేదల పాలిట దయగలిగిన వాడు, అనాథల పాలిట ఒక నీతిమంతుడు.